మనోజ్ ఇంటికి వచ్చేశాక రోహిణి మనోజ్ రూమ్లోకి వెళ్ళిపోతారు. రోహిణి ఇంక తలుపు వేసి మనోజ్ని కోపంగా చూస్తుంది. ఇంకా మనోజ్ని చెంపదెబ్బ కొడుతుంది. నిన్ను చూస్తే అవమానంతో తల కొట్టేసినట్టు అయిపోతుంది నాకు. ఇంత చదువుకుని ఎంత డిగ్నిటీగా బిహేవ్ చేయాల్సిన నువ్వే ఇలా బెగ్గర్లు అడుక్కుంటావా? ఏదో ఎవరో చెప్పారని ఇలా చేస్తావా? ఏం చేయను రోహిణి, అన్ని రూట్స్ మూసుకుపోయాయి. కెనడా వెళ్ళడానికి మా అమ్మ హెల్ప్ చేయనని చెప్పింది. పోనీ ఫంక్షన్కి మీ నాన్న వస్తే మీ నాన్న దగ్గర అడిగి తీసుకుందాం అనుకున్నాను, కానీ మీ నాన్న రాలేదు. నువ్వేమో ఆయన అడిగి డబ్బులు ఇప్పించట్లేదు. ఉద్యోగం చేయట్లేదని చెప్పి బాలుగాడు రోజు సెటర్ వేస్తాడు. ఏంటి మనోజ్, ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఉద్యోగం చేయాలంటే నీకు రోజుకు 100 దొరుకుతాయి, కానీ నువ్వు అసలు ఏమన్నా జాయిన్ అయ్యావు? కనీసం నిలబెట్టుకుంటున్నావా? మానేసి ఇంటికి వచ్చేస్తున్నావు మళ్ళీ. కనీసం ఏ షాప్లో అయినా సరే ఒక్క నెల కూడా చేయలేదు నువ్వు. నెల చేసి ఎప్పుడైనా జీతం ఇంటికి తీసుకొచ్చావా? నెల అవ్వకముందే వాళ్ళే నిన్ను షాప్లోంచి బయటికి గెంటేస్తున్నారు. నా సమస్యలు నాకున్నాయి, వాటితోనే నలిగిపోతున్నాను. నువ్వు ఖాళీగా ఉంటే పరువు తీస్తున్నారు. నా వల్ల కావడం లేదు రోహిణి. అందరూ కలిసి నన్ను వదిలేశారు. అందుకే స్వామీజీ చెప్పినట్టు చేస్తే కెనడా వెళ్ళే మార్గం దొరుకుతుందని ఇలా చేశాను. నిన్నెవరూ దారికి వదిలేయలేదు. నిజానికి ఇంట్లో అందరికన్నా నిన్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఆఖరికి నిన్నన్ని మాటలన్న బాలు కూడా నిన్న స్థితిలో చూసి ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? నీకు కాంప్లెక్స్ బాగా పెరిగిపోతుంది. అందుకే ఎవరు నిన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావు. నువ్వంటే మా అందరికీ ప్రాణం అని ఇంక రోహిణి ఏడుస్తుంది. నువ్వు చేసిన పని వల్ల మీనా ముందు బాలు ముందు ఎంత చీప్ అయిపోతామో ఆలోచించు మనోజ్. వాళ్ళు కష్టపడి కారు కొనుక్కున్నారు, కానీ నువ్వు కష్టపడడానికి భయపడి ముష్టెత్తుకుంటున్నావు. ఏంటిది మనోజ్? కానీ రోహిణి, కెనడా వెళ్ళడానికి నా గోల్ అని చెప్పి మనోజ్ అంటుంటే తొందరపడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వు కెనడా వెళ్తావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, ఇంకేదైనా మార్గం ఖచ్చితంగా ఉంటుంది. సరే ముందు వెళ్ళి నువ్వు స్నానం చేయి, కంపు రూమ్ అంతా నిండిపోతుంది అని చెప్పి రోహిణి అంటుంది. ఇంకా మౌనిక అయితే ఏంటి వాళ్ళ సంజు గారు ఇలా వింత వింతగా బిహేవ్ చేస్తున్నారు, సర్ప్రైజ్ అంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి మౌనిక అనుకుంటుంది మనసులో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంటే, ఇవాళ నా దగ్గరికి సంతోషంగా వచ్చి సెలబ్రేట్ చేసుకుందాము, బయటికి వెళ్దాము అని చెప్పేసి అన్నారు అత్తయ్య, చాలా సంతోషంగా ఉన్నారు అని మౌనిక అంటుంది. అవునా, అదేంటి ఇంతలో మార్పు ఎలా వచ్చిందమ్మా? పోన్లే, మార్పు సంతోషమే. నువ్వెందుకమ్మా అంత భయపడుతున్నావు వాడు సంతోషంగా ఉన్నప్పుడు అని మౌనిక అత్తయ్య అడుగుతుంటే, లేదత్తయ్య, ఆయన సంతోషంగా ఉన్నారంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు ఇష్టమైనవి ఎవరన్నా బాధపడితే ఆయన చాలా సంతోషంగా ఉంటారు, అందుకని నాకు భయం వేస్తుంది అని మౌనిక అంటుంది. కొంచెం అర్థం చేసుకోమ్మా, వాడిని భర్త అలా మారుతూ ఉంటాడు, నువ్వు కూడా కొంచెం వాడితో వెళ్ళు. నువ్వు ఇలా ఇంట్లో ఉంటే నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు చెప్పు? వాడితో కొంచెం బయట తిరిగితే నీకు కూడా బాగుంటుంది, ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పి మౌనిక అత్తయ్య అయితే అంటుంది. ఇంట్లో అయితే మీరు నాకు తోడు ఉంటారు, కానీ బయటికి వెళ్తే నేను ఒక్కదాన్నే కదా అని మౌనిక అంటుంది. అయ్యో పిచ్చి పిల్ల, వాడిని మార్చుకునే అవకాశం చూసుకుంటున్నావు కదా, ఇది కూడా అలాంటి అవకాశమే అనుకో. భయపడకు, ధైర్యంగా వాడితో వెళ్ళు, ఏమీ అవ్వదు అని చెప్పి మౌనిక వాళ్ళ అత్తయ్య అయితే మౌనికకి ధైర్యం చెప్తుంది. ఇంకా అక్కడికి సంజు వచ్చి, అబ్బా మౌనిక, ఈ చీరలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? అమ్మ నీ కొడలు సూపర్, నా దిష్టే తగిలేలా ఉంది. సరే పద బయటికి వెళ్దాం పదా అని చెప్పి సంజు అంటుంటే, ఏవండి ఎక్కడికి వెళ్తున్నామండి చెప్తారా నాకు అని మౌనిక అడుగుతుంది. తినబోయే ముందు రుచి ఎందుకు అడుగుతావు? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సరేనమ్మా వెళ్ళు, సర్ప్రైజ్ అంటున్నాడు కదా, వెళ్ళి వాడితో పాటు వెళ్ళు అని చెప్పి సంజు వాళ్ళ అమ్మ అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి మౌనిక సంజు బయలుదేరుతారు. ఆ బాలుగాడు బాగా ప్లాన్ చేసి శృతిని ఇలా చేశాడు అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇంటి దగ్గరకు క్యాబ్ వచ్చి అయితే ఆగుతుంది. ఏంటి శృతి క్యాబ్ కూడా బుక్ చేసుకున్నట్టుంది, ఏంటి ఏం చేస్తుంది ఇది అని చెప్పేసి సురేంద్ర అనుకుంటాడు మనసులో. ఇంకా క్యాబ్లోంచి బాలు దిగడంతో షాక్తో అలా ఉండిపోతారు. ఏంటి మా ఇంటికి వచ్చావా అని చెప్పి సురేంద్ర ఎంత అడుగుతున్నా డబ్బుడమ్మా డబ్బుడమ్మా అని చెప్పేసి శృతిని పిలుస్తూ ఉంటాడు బాలు. నిన్నే పిలుస్తుంటే అర్థం కావట్లేదా? మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావని సురేంద్ర అడుగుతుంటే, లెక్కకి లెక్క తీర్చుకుందామని వచ్చాను. రేయ్, చేసిన గొడవలు చాలవా నువ్వు? అసలు మళ్ళీ మా ఇంటికి ఎలా వచ్చావు? ఏ మొహం పెట్టుకుని వచ్చావు నువ్వు? పూటుక మొహం తగిలించుకునేందుకు నేను మీలాగా మేకతోలు కప్పుకున్న తోడేల్ని కాదు. ఏంట్రా వాగుతున్నావు? నీ వల్లే కదరా నా కూతురికి కాపురం ముక్కలయ్యింది. అవును, అందుకే అతికిద్దామని వచ్చాను అని బాలు అంటాడు. డబ్బులమ్మా డబ్బులమ్మా అని మళ్ళీ పిలుస్తాడు బాలు. ఆగు, ఎందుకు వచ్చావో ముందు చెప్పు. మీ కూతురు, అదే మా తమ్ముడు భార్య ఇక్కడి నుంచి తీసుకెళ్ళవని చెప్పేసి కారు బుక్ చేసింది, అందుకని చెప్పేసి నేను వచ్చాను అని బాలు అంటాడు. అదేంటి శృతి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం క్యాబ్ బుక్ చేసిందా అని ఇంకా శృతి వాళ్ళ అమ్మ నాన్న షాక్తో చూస్తూ ఉండిపోతారు. ఏంటి మా శృతి నిన్ను పిలిచిందా? అబద్ధాలు ఆడకు, నేను నమ్మను అని చెప్పి
సురేంద్ర అంటుంటే, పోవయ్యా, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నేను మా అమ్మాయిని మీ ఇంటికి పంపను అని సుధా అంటుంటే, ఆ ముక్క మీ అమ్మాయిని చెప్పమని చెప్పండి. అసలు మా శృతి ఏంటి పోయి పోయి నిన్ను పిలవడం ఏంటి? పిలిచింది. డబ్బులమ్మకి మా అగ్గిపెట్టి లాంటి ఇంట్లో అందరితో కలిసి భోంచేయడం ఇష్టమంట. మా మీనా వండే కూరలే బాగా నచ్చినాయి అంట. మీ డబ్బున్న బిస్కెట్లు, వెండి చాక్లెట్లు వద్దంట, అరగట్లేదంట తనకి. షటప్, శృతి వాళ్ళ నాన్న అంటాడు. ఇంకప్పుడే రవి బండేసుకుని ఇంకా శృతి వాళ్ళ ఇంటికి వచ్చి బండి బయట పెడుతుంటే, అదేంటి అన్నయ్య క్యాబ్ ఉందేంటి, అన్నయ్య ఎందుకు వచ్చాడు, మళ్ళీ గొడవ పడుతున్నాడా అని కంగారుగా రవి అయితే శృతి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. అసలు మీరు తల్లిదండ్రులేనా? శృతి కాపురానికి వస్తానంటుంటే నేను పంపను అని చెప్పేసి ఆపుతారేంటి మీరు? తన కాపురం తను సరి చేసుకుంటుంది, ఎందుకు ఆపుతున్నారు మీరు అని చెప్పి బాలు అంటాడు. నన్ను రెచ్చగొట్టి ఫంక్షన్ డబ్బులు ఫుల్గా వేసి మా ఆవిడ మీద దొంగతనం నింద వేసి నన్ను రెచ్చగొట్టి మిమ్మల్ని కొట్టించుకుని శృతిని ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంచేసుకుందాము, ఇంకా రవిని కూడా తెచ్చుకుని ఇంక ఇలరికం తెచ్చుకుందామని అని చెప్పి ప్లాన్ వేశారు కదా అని చెప్పి బాలు అనగానే అమ్మ అని చెప్పి షాక్ అయిపోతారు సురేంద్ర అయితే. రే, నువ్వెందుకు వచ్చావురా అని రవిని బాలు అడుగుతుంటే, అన్నయ్య అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి రవి అడుగుతాడు. రారా, అయినా మంచి టైంకి వచ్చావు, మంచి క్లైమాక్స్ సీన్లా ఉంది అని చెప్పి బాలు అంటాడు. చూడమ్మా అల్లుడు గారు, చూడు ఫంక్షన్లో మీ మామయ్య గారి మీద చేయి చేసుకున్నాడు, ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు అని సుధా అంటుంటే, ఏంటన్నయ్య ఇది అని రవి అంటాడు. రే, ముందుల గురించి పక్కన పెట్టుగాని నువ్వెందుకు వచ్చావా అని చెప్పి బాలు అడుగుతాడు. శృతి రమ్మంది అర్జెంటుగా, అందుకే వచ్చాను అని చెప్పి రవి అంటుంటే, ఏమైందన్నయ్య అని రవి అంటుంటే, జ్ఞానోదయం అయినట్టుంది, ఈ పుట్టలో పాములు ఉన్నాయని పుట్టింటి నుంచి అత్తింటికి రావాలని నన్ను కారు తీసుకురమ్మని ఫోన్ చేసింది. అబద్ధం అని సురేంద్ర అంటుంటే, నా కూతురు ఎత్తి పరిస్థితుల్లో నిన్ను పిలవదు, నేనే పిలిచాను అని శృతి అంటుంది. వినపడిందా లేక వినపడుతుందా అని బాలు సురేంద్రని అంటుంటే, రే, నా కూతురికి లేనిపోని మాయమాటలు చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకుంటున్నావా, నడవరా బయటికి అని చెప్పి బాలు కాలర్ పట్టుకుంటాడు సురేంద్ర. డాడీ జస్ట్ స్టాప్ ఇట్ అని చెప్పేసి శృతి అయితే గట్టిగా అరుస్తుంది. అంకుల్, మర్యాదగా మా అన్నయ్య కాలర్ వదలండి, లేకపోతే ఇప్పుడు మీ మీద నేను చేసుకోవాల్సి వస్తుంది అని రవి అంటాడు. డాడీ ఇలా రెచ్చగొట్టే మీ మీద చేసుకునేలా చేయించుకున్నారు మీరే, మీ పెద్దరికాన్ని మీ రెస్పెక్ట్ని మీరే కోల్పోతున్నారు, ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అని శృతి అంటుంది. నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళనివ్వను అని సురేంద్ర అంటుంటే, నా భార్య నాకే హక్కు అధికారం మీకు లేదు అని రవి అంటుంటే, కన్నవాళ్ళం అదేంటమ్మా అలా మాట్లాడతాడు మీ ఆయన, కన్నవాళ్ళకి కనీసం కూతుర్ని ఆపే హక్కు కూడా లేదా అని సురేంద్ర అంటుంటే, అసలు నాకు మీ ఇంట్లో ఉండే రైట్సే లేవు, నేను అసలు రవి వాళ్ళ ఇంట్లో ఉండాలి కానీ మీ ఇంట్లో ఉన్నాను. అసలు ఎవరికి జరిగిన గొడవకి ఎవరెవరు గొడవ పట్టుకుంటుంటే నేను రవి ఎందుకు విడిగా ఉండాలి? పాపం రవి అసలు ఆ హోటల్ రూమ్లో ఉండి చాలా కష్టపడ్డాడు, బొద్దింకల మధ్య ఎలకల మధ్య పడుకున్నాడు, నేను వస్తే కానీ ఇంటికి వెళ్ళనని చెప్పేసి ఆగిపోయాడు, అలాంటి రవి కోసమే నేను వెళ్తున్నాను అని శృతి అంటుంది. నేను వెళ్ళనివ్వకపోతే ఏం చేస్తావు శృతి అని సురేంద్ర అడుగుతుంటే, మా ఇంటి కోడలు మా ఇంటికి వస్తుంది, అతను ఆపకుండా ఎవరు ఏం చేయలేరు నేనుండగా అని చెప్పి బాలు అంటాడు. రే రవి, వెళ్ళి బ్యాగ్ తీసుకురారా అని చెప్పి బాలు రవికి చెప్తే ఇంకా రవి వెళ్ళి బ్యాగ్ తీసుకువస్తాడు. ఏంటి సుధా, నువ్వేం మాట్లాడవేంటి మీ కూతురులా మాట్లాడుతుంటే అని చెప్పి అడుగుతాడు సురేంద్ర. ఏంటండి మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు, కూతురు హాయిగా అత్తారింటికి వెళ్తాను, గొడవలు సర్దుకున్నాయని చెప్తుంటే మీరెందుకు బాధపడుతున్నారు, వెళ్ళనివ్వండి. అమ్మ శృతి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, అల్లుడు గారు తీసుకువెళ్ళండి, కానీ ఈ కోపాలు ఎప్పుడు మనసులో ఉంచేసుకుని మా ఇంటికి రాకుండా ఉండకండి, శృతిని కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉండండి, మీరు కూడా రండి అని చెప్పి ఇంకా శృతి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. సరే ఆంటీ అని చెప్పేసి ఇంకా రవి, శృతి, బాలు అయితే బయలుదేరుతారు. ఏంటండి ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సురేంద్ర అడుగుతుంటే, ఇంక శోభ ఇంకేం చేయమంటారు, నిలబెట్టుకోవాలి కదా, తన్ని కావాలని ఇక్కడ ఉంచేసుకున్నామని తను అనుకోకూడదు కదా, అందుకని చెప్పి పంపించాను అని చెప్పేసి శోభ అంటుంది. వెళ్తే వెళ్ళనివ్వండి, మళ్ళీ ఇంకో గొడవ జరుగుతుంది, తను మళ్ళీ ఇంటికి రాదా అని చెప్పేసి ఇంకా శోభ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు సురేంద్ర. సంజు ఇంకా ఆనందంగా దారిలో బేకరీలో అన్ని స్వీట్స్ అన్నీ కొనుక్కొని వస్తూ ఇంకా అదేంటి మౌనిక మనసులో అనుకుంటుంది, ఏంటి నా ఇంత హ్యాపీగా ఉన్నారు, స్వీట్స్ అన్నీ కొంటున్నారు, ఏమైంది ఏమై ఉంటుంది అని చెప్పి మౌనిక అయితే మనసులో అనుకుంటుంది. ఏంటంటే ఇంత హ్యాపీగా ఉన్నారు అని మళ్ళీ అడుగుతుంది మౌనిక. చెప్తాను కదా నీకు, ఇప్పుడు తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి సంజు అయితే అంటాడు మౌనికతోటి. రవి, శృతి ఇంటికి రావడంతో ఇంకా ప్రభావతి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు లేక చాలా ఇల్లు బోసిపోయింది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడే ఇంకా సంజు మరియు మౌనిక వస్తారు. మౌనిక వీళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంజు మాత్రం అదేంటి శృతి వాళ్ళు వచ్చేసారా అని చెప్పేసి ఇంకా షాకింగ్ ఫేస్తో అలా ఉండిపోతాడు. ఇంకా శృతి తెచ్చిన కేక్ అయితే ఇంట్లో అందరూ కట్ చేసి పీసెస్ తినిపించుకుంటుంటే, బావా నువ్వు కూడా కట్ చేయని చెప్పేసి బాలు అంటాడు.
ఇంకా సంజు కేక్ ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తుంటే మా ఫ్యామిలీని ఎవరు ముక్కలు చేయలేరు, మేము కేక్ అనుకుంటున్నావేమో నేను చాక్ని అని చెప్పేసి బాలు అనడంతో ఇంకా సంజు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.